బ్రహ్మాణం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి. ఇది యుద్ధకాండలో ఉండే శ్లోకం. ఏమిటంటే దీని భావం, ఎవరైనా ఏ సందర్భంలో అయినా ఒక దుష్టమైన పని చేసినప్పుడు దానికి అతడికి శిక్ష వధ అంటే మరణ శిక్ష విధించదగిన స్థాయి వాడైనప్పటికీ అటువంటి శిక్షలు విధించకూడదు, దయ చూపాలట అటువంటి వాడి మీద కూడా. ఎందుకని? సీతమ్మ వచనం అండి ఇది. ఏంటా మాట? న కశ్చిత్ నాపరాధ్యతి, లోకంలో తప్పు చేయని వాడంటూ ఉండడు. ఈ కాలంలో కూడా చెప్తున్నారు కదండి, ఉర్వి జనులకెల్లా ఉండు తప్పు. కాబట్టి ఆ శ్లోకం అప్పుడు ఆయన దగ్గర నుంచి విన్నాను. అప్పటికీ జ్ఞానోదయం కలగలేదు నాకు. ఆ తర్వాత తిరుపతిలో నేను ట్రైనింగ్ అయ్యే రోజుల్లో ఓ 50 మంది మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చిన సంస్కృత అధ్యాపకులు ఉన్నారు, పండితులు అన్నం. ఎందుకనంటే పండితులు అవ్వాలంటే ఇంకో మెట్టు ఎక్కాలి, సర్టిఫికేట్ ఉంటే చాలదు. మేమందరం అందరూ 50 మంది ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు. అందరూ నాకంటే గొప్ప పండితులే. అనంతసేన అయ్యంగారు మాకు ఆ సంస్థకి చైర్మన్. ఆయన వచ్చారు. వస్తూనే 4 మాటలేవో మాట్లాడి ఏదో ఉత్సాహవంతుడైన, బాగా వయసులో ఉన్న ఉత్సాహం మాత్రం అపరిమితం ఆయనకి. మీలో రామాయణం ఎంతమంది చదివారో చేయొద్దండి అన్నారు. మాకు పెద్దగా అబద్ధాలు ఆడడం చేత కాదు కాబట్టి మేము చేయొత్తా. దాంతో ఆయన అందరినీ కలిపి తిట్టేశారు. మీరేం సంస్కృత పండితులయ్యా, సంస్కృత రామాయణం చదవని పండితులు అన్నారు. అప్పటి నుంచి మొదలైందండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా సహకరించవలసి వస్తే పరమాత్మ అనుగ్రహం ఎలా జరుగుతుందంటే, మన ప్రయత్నం లేకుండానే సాధనాలన్నీ మన వద్దకు వస్తాయి. ఆ విధంగానే ఇది మీదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీ సుందరకాండకి పూర్వరంగానే చెబుతున్నాను. నేను మా ప్రిన్సిపాల్ గారు మద్రాసు వెళ్ళాం. అక్కడ తిరుపతిలో ఉద్యోగం చేసేవాడిని సంస్కృత కాలేజీలో. అక్కడి నుంచి మద్రాసు పోయినాం. పాత పుస్తకాలు కాలేజీ కొనాలని ఆయన సంకల్పం. పాత పుస్తకాలంటే ఇప్పుడు మాదిరి నవలలో నాటకాలు లాంటివి కావు కదా, రామాయణాది గ్రంథాలు. అక్కడ ఎన్నో శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అవి అమ్ముతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాం. మాకు నచ్చిన పుస్తకాలన్నీ తీయించి పక్కన పెట్టించాం. బయలుదేరి వచ్చేస్తున్నాం. మేము తీసుకుపెడతామంటే వద్దు, నేనే తీసుకొచ్చి ఇస్తానన్నాడు ఆయన. మా మీద గౌరవం కొద్ది తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మా ప్రిన్సిపాల్ గారికి, ఆయన తమిళ బ్యాక్గ్రౌండ్ వారిది కాబట్టి తమిళంలో ఉన్న వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఉద్గ్రంథాలు ఆయనకి ఇచ్చారు. మరి నా పైన ఏమనుగ్రహమో తెలియదు, వ్యాఖ్యాన చతుష్టయంతో కూడిన రామాయణం ఇచ్చారు. మా లైబ్రరీని కూడా అది ఇచ్చారు. అది నా దగ్గరకు వచ్చిన తర్వాత తిరుపతిలో ఉండగా దాన్ని ముట్టుకోలేదు. మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి దాంతోనే పని. ఆ విధంగా నేను రామాయణం చదివే అవకాశం కలిగింది. అలాగే హైదరాబాద్లో ఉండే మిత్రులకు కొన్ని సందేహాలు వచ్చేవి. ఆ సందేహాలు తీర్చాలంటే నేను తరచుగా వ్యాఖ్యాన దృష్టి ఉపయోగించుకొని చెప్తూ ఉండేవాడిని. ఇంకా కొన్ని కారణాల వల్ల క్రమక్రమంగా రామాయణం అంతటిని తెలుగు అనువాదం చేసి ముద్రింపు ఇచ్చే అవకాశం నాకు దక్కింది. దానికి ఎంతోమంది సహకారం కూడా లభించింది. సుందరకాండం సాధవ తీర్థములు ఉన్నాయి, పుణ్యతీర్థములు అంటాం మనం. తీర్థములు వేటితో నిండినవి? జలమయములవి, నీటితో నిండినవి తీర్థాలు. నీటి ప్రభావము కలవి తీర్థాలు. తరువాత స్థల ప్రభావము కలవి క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు అంటాం వాటిని. తీర్థాల్లో జలాలకి ప్రాముఖ్యం, క్షేత్రాలలో విగ్రహాలకి ప్రాముఖ్యం. విగ్రహాలు 2 రకాలు, మృన్మయములు,
శిలామయములు, ఇంకా చెప్పుకోవాల్సి వస్తే లోహమయములు. ఈ రెండూ కూడా తమను చేరిన వాళ్ళని పవిత్రం చేస్తాయి, చేయకపోవు. కానీ ఎట్లా చేస్తాయి? కురుకాలేన, చాలా కాలం తర్వాత చేస్తాయి. మీరు వెళ్ళి గంగలో మునిగినంత మాత్రంతో మీ పాపం అంతా పూర్తిగా పోదు, పోయినంత పోతుంది అంతే. అట్లా మునగ్గా పోతుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడంతోనే మీ పాపం పోదు, క్షేత్రాలకి పోగా తగ్గుతూ పోతుంది. కానీ ఒక్కసారి పోయే మార్గం ఉంది. ఏమిటది? దర్శనాదేవ సాధవ. సత్పురుషుల్ని దర్శనాత్, అక్కడ చాలా విచిత్రమైన పదం వాడారు. దర్శనాదేవ సాధవ, మీరు వారిని దర్శించాలి, వారు కూడా మిమ్మల్ని దర్శించాలి. అదేమిటండి? జరగదట్ట. ఒక్కసారి చూడడంతోనే వీరు వారిని చూస్తారు కదా, చూడరు. అలా చూసేట్టయితే రామాయణంలో ఒక మాట చెప్పారు. యశ్చ రామం న పశ్యేత్ యం చ రామో న పశ్యతి నిందిత సభవేత్ లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఇది రామాయణంలో వచ్చినవండి. యశ్చ రామం న పశ్యేత్, రాముడు రాజు, మహారాజు అయినా సరే వాడు ఇంట్లోనే ఉంటాడు. నేను ఆయన్ని చూసేదేమిటి అనుకుంటాడు. యం చ రామో న పశ్యతి, అట్లా ఎవడైతే సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారం అని భావించినా భావించకపోయినా, రాజు అంటేనే లోకపాలుల మాతృలతో నిర్మించబడినటువంటి వాడు ప్రభువు. అలాగే నా విష్ణు పృథివీపతి అంటారు. విష్ణువు కాకుండా ఉండడు, విష్ణువు యొక్క అంశం ఉంటుంది పరిపాలకుల్లో. ఆ దృష్టి చూస్తున్నాం. అది మొదటి అష్టోత్తరం అయిపోయింది, ద్వితీయ అష్టోత్తరంలో 101 నడుస్తుంది. 3 రోజులు 1 రోజు లెక్కలేదు. ఈ పుస్తకంతో ఇంకా మనందరికీ తెలిసిన విషయమే, చెప్పవలసిన పని లేదు. కాబట్టి వారికి ఎవరైనా బ్రాహ్మణులు, వారికి జన్యం అక్కర్లేదు, వారికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాబట్టి ఆ పుస్తక భాండాగారంలోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేమన్నమాట. అయ్యా, అందుకనే ఆ భాండాగారంలోకి వెళ్తే మనం మళ్ళీ బయటికి రాలేము, దాంట్లోనే ఆ సముద్రంలో కలిసిపోతాం అన్నమాట. కాబట్టి ఆ మహానుభావులు వారి ఇక్కడికి, ఈ దాసుల దగ్గరికి వచ్చి వారు ఆశీర్వదించడం, మంగళాశాసనం చేయడం ఆ పూర్వజన్మ సుఖంగా భావిస్తూ ఈనాడు నిజంగానే సుందరకాండకు ఒక వన్య వచ్చింది. గారి దర్శనం మనందరికీ మహాత్ముల దర్శనం అన్నారు కదా, మహాత్ముల దర్శనమే. ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ మనం మళ్ళీ చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సుందరకాండ అనిర్వేద శ్రేయోమూలం, అనిర్వేదం పరం సుఖం, అనిర్వేద సత్తం సర్వార్థేషు ప్రవర్తక అని ముఖ్యంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి 12వ సర్గలో 10వ శ్లోకంలో. కాబట్టి ఏదైనా సరే దుఃఖపడద్దు, వెనక్కి పోవద్దు, ముందుకు దూకండి, విజయం మీదే. కాబట్టి మీరు అదొకటి దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ముందుకు వెళ్ళండి. లేకపోతే ఈ దాసుడు ఎంత ఎవడు ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ బాగా ఉన్నవాడు, ఆ పంకజ్ ద్వివేది గారు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మీ అందరికీ తెలుసు. నేను పండితుడిని కాదు, దాన్ని తీసుకొని పూర్వజన్మ సుఖతం తర్వాత మహానుభావుల ఆశీర్వచనం వల్ల నేను ఇక్కడ కూర్చోగలుగుతున్నాను తప్ప ఇన్ని జరుగుతున్నాయని చెప్పంటే నా గొప్పతనం కాదు. కాబట్టి ఆంజనేయ స్వామి స్వయంగానే దాసోహం కౌశలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ అన్నాడు. కాబట్టి కౌశలేంద్రుడు రాముడి దాసోహుణ్ణి అన్నాడు, ఆయన అనవసరం పని లేదు అన్నాడు అంటే అర్థం ఏమిటి? కాబట్టి ఎప్పుడైనా కానీ అణిగిమణిగి ఉండాలి తప్ప అహంకరించకుండా నువ్వు ఏం చేసినా, నేను చేసినా, అది చేసినా, ఏం చేసినా అంత మళ్ళీ మనం భూమిలోకి పోక తప్పదు. కాబట్టి వచ్చినప్పుడే రాసుకొచ్చాం జాతశ్రీ ధ్రువ మృత్యు. అందుకని ఉన్నంతలో మనం మన యొక్క మంచి సత్కార్యాలు చేస్తూ సత్పురుషులను సేవిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ ధనం ఏం చేయదు, ఎంత ధనం సంపాదించినా ఇంకోటి చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నామే తప్ప ఒక్క పైసలు మనం వెళ్ళగలం.